వెల్కమ్ టు కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము పెబ్బేరు గొర్రెల సంతలో ఉన్నామండి. అయితే ఇక్కడ ఏ రకాల జీవాలకు సంబంధించిన సంత జరుగుతుంది. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు, అలాగే కోడేళ్ళకు సంబంధించిన సంత జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకున్న పోయే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్. ఇక విషయానికి వచ్చేస్తే ఈ వారం గొర్రెల సంతలో జత వచ్చేసి 12,000 నుండి 25,000, 30,000 వరకు గొర్రెలను అమ్ముతున్నారు. అయితే 12,000 అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. 2 నెలలు 3 నెలల లోపల ఉన్న పిల్లలు ఉంటాయి. కొంచెం కొమ్ములు ఉన్నాయి, మంచి పెంచుకోవడానికి అనుకూలంగా ఉన్న వాటికైతే 18,000, 20,000, 25,000 వరకు చెప్తున్నారండి. ఆ దిశగా రైతులను చూడవచ్చు మనము. సంత చాలా పెద్దగా జరుగుతుంది. ఇక విషయానికి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే గొర్రెలకు సంబంధించి అతిపెద్ద మార్కెట్లలో ఇదొక పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు. ఇక్కడ అన్ని రకాల జీవాలు అందుబాటులో ఉంటాయి. అలాగే బ్రోకర్లు కూడా అత్యధికంగానే ఉంటుంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు ఒక సూచన ఏంటంటే, ఎక్కువ మంది మోసం చేసే అవకాశం ఉంటుంది బ్రోకర్లు. కాబట్టి మీ వైపున ఎవరైనా కొత్తగా గొర్రె పిల్లలను తీసుకురావడానికి వెళ్ళే వాళ్ళు ఉంటే 1-2 మాత్రం వెళ్ళకండి. 3-4 వెళ్తేనే వారితో సవ్యంగా మాట్లాడి తీసుకురావడానికి బాగుంటుంది. 1-2 పోతే వాళ్ళు కాడు కలిపే అవకాశం ఉంటుంది. వాళ్ళని మోసం చేసి రకరకాలుగా మోసాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరైనా గొర్రె పిల్లలను తీసుకురావడానికి వెళ్ళేవారు గమనించగలరు. ఇక్కడ గమనించదగ్గ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది గొర్రెలు మాత్రమే ఫేమస్ అనుకుంటారు. అవి మాత్రమే కాదండి, ఇక్కడ మంచి మంచి మేకలు కూడా ఉంటాయి. అలాగే మేకల మార్కెట్ చాలా పెద్దగా జరుగుతుంది. అంతేకాకుండా ఇక చూడొచ్చు మనం ఇక్కడ వీడియోలో మేకలు, తల్లి పిల్లలు, పోతు పిల్లలు, చిన్నపిల్లలు చాలా రకాలుగా ఉంటాయి. ఎవరికి ఏ రకంగా కావాలన్నా ఆ జీవాలు అయితే వీళ్ళకు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, వాహనాలలో వాటిని ఎక్కించుకొని వెళ్తున్నారు. ఇక్కడ పెబ్బేరు మార్కెట్ గురించి చెప్పుకోవాలంటే, ఈ పెబ్బేరు మార్కెట్ అనేది ప్రతి శనివారము మార్కెట్ జరుగుతుందండి. అయితే ఇది ఉదయం 5 గంటల నుండి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3-4 గంటల వరకు, సాయంత్రం వరకు కూడా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1-2 గంటల వరకు మాత్రం, 3 గంటల వరకు బాగా సందడిగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మార్కెట్ పలచబడిపోతుంది, తగ్గిపోతుంది సాయంత్రానికి అని చెప్పవచ్చు.
언젠가부터였을까 기다림의 끝에 너를 만났고 모든 게 새로 느껴져 Something in my heart 이 맘 전하고 싶어 When you ring my valentine ఇక ఈ మార్కెట్ గురించిన మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో సంత జరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో కనీస సౌకర్యాలు మాత్రం లేవని చెప్పొచ్చు. కనీసం అక్కడ వెళ్ళిన రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎటువంటి తాగునీటి సౌకర్యం కానీ ఇతరత్ర సౌకర్యాలు లేవు. నీడ అసలే లేదు. అంతేకాకుండా కనీసం జీవాలకైనా తాగునీటి సౌకర్యం అనేది చాలా చాలా తక్కువగా ఉంది. అది కూడా గొర్రెలు కానీ మేకలు కానీ నీళ్లు తాగే సిచ్యువేషన్ అయితే అక్కడ లేదు. కావున చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆ జీవాలకు ఇది ప్రధాన సమస్యగా ఈ మార్కెట్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇక్కడ ఈ సంతలో గొర్రెలు మేకలతో పాటు మరొక సైడుకు ఈ ఆవులకు కోడెలు ఎద్దులకు సంబంధించిన మార్కెట్ ఒక వైపుగా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఆవులు కోడెలు వస్తాయి. ఎద్దులు చాలా చక్కని ఎద్దులు ఉంటాయి. వాటిని చూస్తే చాలా రకాలుగా బాగుంటుంది. ఈ సంతకు సంబంధించి ఈ విషయాన్ని దాదాపు ఏ యూట్యూబర్ కూడా ఫేమస్ చేయలేదు. మొదటిసారిగానే మనం చెప్తున్నాం అనిపిస్తుంది. ఇక్కడ ఎద్దులు చాలా చక్కగా ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇక్కడ ఎద్దుల మార్కెట్తో పాటు ఆ పక్కలే గేదెలకు సంబంధించి ఆవులకు సంబంధించిన మార్కెట్ కూడా అందుబాటులో ఉంటుంది మనకు పక్కలే. ఇక్కడ చాలా చక్కని గేదెలు కూడా అందుబాటులో ఉంటాయి మనకు. కాకుంటే కొంచెం ఖరీదు ఎక్కువగా చెప్తుంటారు. మనం సరిగ్గా బేరం ఆడి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఎద్దులకు సంబంధించి ఇక్కడ తాళ్ళు మిగతా అవసరాలకు సంబంధించిన మార్కెట్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాటిని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. అంతేకాకుండా దీని పక్కలే కోళ్ళు నాటుకోళ్ళకు సంబంధించిన మార్కెట్ ఉంటుంది. ఆ పక్కలే కూరగాయల మార్కెట్ ఉంటుంది. మొత్తంగా ఒక పెద్ద విస్తీర్ణం లోపల పెబ్బేరు మార్కెట్ అనేది గొర్రెలు మేకలు అలాగే ఆవులు గేదెలు ఎద్దులతో పాటు నాటుకోళ్ళు ప్లస్ కూరగాయలకు సంబంధించిన మార్కెట్ మొత్తానికి కలిసి చాలా పెద్ద మార్కెట్ అండి. ప్రతి ఒక్కరూ వ్యవసాయ సంబంధిత రంగాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ చూడాల్సిన మార్కెట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ గేదెకు ఆ కొమ్ములు సరి చేస్తున్న సందర్భం కూడా మనం చూడవచ్చు. ఇది అండి ఈరోజుకి సంబంధించిన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.